గర్వం ఎంత ప్రమాదమా అనే అంశం గురించి మనం నేర్చుకుందామండి. ఇది ఆల్రెడీ మనకి యూత్ బైబుల్ క్లాస్లో వచ్చేసిందండి. దాని గురించి మరికొద్దిగా విపులంగా మనం నేర్చుకుందామండి. ముందుగా మనం ఇర్మియా గ్రంథంలో ఒకసారి ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23, 24 వచనాలు మనం చూస్తే, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23, 24 వచనాలండి. చదవండి. జ్ఞాని తన జ్ఞానమును బట్టి అసంపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెను అనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టియే అతిశయింపవలెను. చాలండి. అట్టి వాటిలో నేను ఆనందించబడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ ఈ యొక్క వచనాలు మనం చూసుకుంటే, దేవుడు కొన్ని విషయాల్లో అతిశయింపకూడదు అని చెప్తూ ఉన్నాడండి. దేవుడు అతిశయించడం అంటే ఏంటండి? గర్వపడ్డము. అయితే ఒకవేళ అతిశయించాల్సి వస్తే, గర్వపడాల్సి వస్తే దేన్ని బట్టి అతిశయించాలని దేవుడు చెప్తున్నాడు? దేవుని బట్టి అతిశయించాలి తప్ప మరి ఏ విషయాల్లో కూడా అతిశయింపకూడదని ఇక్కడ దేవుడు చెప్తున్నాడండి. మరి చాలా మందికి గర్వం అనేది ఉంటది, కానీ వాళ్ళు ఒప్పుకుంటారండి? ఒప్పుకోరు. మరి ఏ ఏ విషయాల్లో గర్వం అనేది ఉండొచ్చు అంటే, మనకి ఒక వ్యక్తి బాగా ధనవంతుడు అనుకోండి, నాకింత కోట్లు ఆస్తుంది అని తన యొక్క ధనాన్ని బట్టి గర్వపడతాడండి. ఇంకా దేన్ని బట్టి అతిశయించవచ్చు? ఒక ఆమె ఉంది, ఆమె బాగా మంచి అందంగా ఉందనుకోండి, ఆమె యొక్క అందాన్ని బట్టి అతిశయించవచ్చు. లేదు, ఒక వ్యక్తి బాగా చదువుకున్నాడు, అతని యొక్క చదువును బట్టి అతిశయించవచ్చు. ఒక వ్యక్తికి బాగా ఆస్తిపాస్తులు, బాగా ఎకరాల భూములు, ఒక 100 ఎకరాలు 1000 ఎకరాల భూమి ఉందనుకోండి, ఆ భూమిని బట్టి అతిశయించవచ్చు. ఈ విధంగా రకరకాలుగా అతిశయించే అవకాశం అనేది ఉందండి. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఎవరైనా అతిశయించాలి అని అనుకుంటే నన్ను బట్టి అతిశయించాలి తప్ప వేరే వేటి ద్వారా కూడా మీరు, వేటి వలన కూడా మీరు అతిశయించకూడదు అని దేవుడు చెప్తున్నాడండి. మరి ఇప్పుడు మనం బైబిల్లో కనుక చూస్తే, మరి బైబిల్లో తన యొక్క అతిశయాన్ని బట్టి, తన యొక్క గర్వాన్ని బట్టి పాడైపోయిన వాళ్ళు, నాశనం అయిపోయిన వాళ్ళు బైబిల్లో ఉన్నారా? ఉన్నారండి? ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అయితే ఈ రోజుకి అంటే చాలా మంది ఉన్నారు, కానీ అందరి గురించి మనం చెప్పుకుంటే మనకి సమయం అనేది సరిపోదు. కాబట్టి అసలు ఆల్రెడీ ఇలా ఈ పాఠం అనేది దీనికి సంబంధించి మెయిన్ మనకు వచ్చేసిందండి. ఏం కావాలనేది మనకి వచ్చింది. దాని గురించి ఒక ఎగ్జాంపుల్తో మనం, ఒక వ్యక్తిని బట్టి మనం తెలుసుకుందామండి. బైబిల్లో మనం చూస్తే 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనం అండి. 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనం అండి. చదవండి. ఇశ్రాయేలులందరిలో అబ్షాలోమంత సౌందర్యము కలవాడు ఒకడును లేడు, అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయేను. చాలండి. ఇక్కడ
ఇశ్రాయేలు అందరిలో కూడా దేవుడు ఇక్కడ ఏమన్నా రాయిస్తున్నాడండి, ఇశ్రాయేల్ అందరిలో కూడా అబ్షాలోమంత సౌందర్యం కలవాడు ఒకడును లేడంటాడు. ఇప్పుడు ప్రపంచ జనాభా ఎంత అండి? సుమారుగా ఒక 850 కోట్ల వరకు ఉన్నారండి. అయితే ఇక్కడ ఈ సందర్భంలో ఇది మనం చదివేటప్పుడు ప్రస్తుత రాజు ఎవరండి? ఇప్పుడు ఇది చదివేటప్పుడు దావీదు గారు రాజు. అయితే మరి అప్పటి కాలంలో అన్ని ఖండాలు కూడా కనుగొనపడలేదండి. అప్పుడైతే ఆసియా ఖండము, ఆఫ్రికా ఖండము, యూరోప్, ఈ 3 ఖండాలే అప్పటికి కనుగొనబడినాయి. అక్కడ జనాలు ఉన్నారని తెలిసిందండి. కానీ అప్పటికి ఆస్ట్రేలియా ఖండం కానీ ఇవన్నీ కూడా అప్పటికి ఏమీ కూడా కనుగొనబడలేదు. అక్కడ జనం ఉన్న విషయం కూడా తెలియదండి. మరి ఇక్కడ ఇశ్రాయేల్ కాలంలో దావీదు దగ్గర రాజుగా ఉన్నప్పుడు ఎప్పటితో మనం పోలిస్తే అప్పటి జనాభా అనేది చాలా చాలా తక్కువేనండి. మనకి స్వతంత్రం వచ్చినప్పుడు మన దేశ జనాభా ఎంత అంటే, స్వతంత్రం రావడానికి ఆ టైంలో చూసుకుంటే మన దేశ జనాభా చాలా తక్కువ అండి. ఒక 30 కోట్లు 40 కోట్లు అలా ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ మరి ఎప్పటికైతే మనం చూసుకుంటే జనాభా అనేది బాగా పెరిగారండి. అప్పటికిప్పటికి స్వాతంత్రం మనకి రావడానికి ఎప్పటికీ మరి ఎన్ని సంవత్సరాలు అయిందండి స్వాతంత్రం వచ్చి? మనకి 1947లో స్వాతంత్రం వచ్చింది. 47లో మన స్వాతంత్రం వస్తే అవి ఒక 53, 24, ఒక 77 సంవత్సరాల్లో మరి భారతదేశ జనాభా 130 కోట్ల వరకు వెళ్ళిపోయిందండి. 30 కోట్లు అంటే సుమారుగా 100 కోట్లు జనాభా పెరిగారండి. అయితే అప్పటి కాలంలో మరి జనాభా తక్కువేనండి. అంటే దావీదు గారు మరి రాజుగా ఉన్నప్పుడు మరి ఇశ్రాయేల్ అందరిలో అన్నారు కాబట్టి ఇశ్రాయేల్ ఎంతమంది ఉండొచ్చు? లక్షల్లోనే కదండి, లక్షల్లోనే, మొత్తం మీద లక్షల్లోనే ఉంటారండి. వాళ్ళందరిలో కూడా మరి అబ్షాలోమంతా సౌందర్యం గలవాడు ఒకడును లేడంటండి. మరి ఇతను ఎలాంటి వాడు అంటే, అరికాలు మొదలుకొని తల వరకు, ఆపాద మస్తకం అంటారు కదండి, అంటే పాదము నుండి తల వరకు కూడా ఏ లోపము లేనివాడు అంటండి. మనం చూసుకుంటే మన ఊర్లో లేదా మన అందం అనేది మన ఇంటికే పరిమితి ఉండొచ్చు, మన ఇంటికి. లేదంటే మన అందం అనేది మన వీధి వరకు లేదా మన ఊరి వరకు పరిమితం కావచ్చు. లేదు మన స్కూల్కి లేదా కాలేజీకి వెళ్ళనుకోండి, మన అందం అనేది మన స్కూల్కే. మళ్ళీ వేరే స్కూల్ వాళ్ళు కలిస్తే వాళ్ళు మనకంటే ఇంకా అందంగా ఉండొచ్చు. ఇలా చూసుకుంటే మన అందం అనేది చాలా చాలా తక్కువేనండి. అయితే మన అందం అనేది ఒక ఊరికి, ఒక డిస్టిక్ మనం పరిమితమై ఉండొచ్చు. కానీ ఇక్కడ అబ్షాలోము ఎంత అందగాడంటే, ఇక్కడ ఇశ్రాయేల్ అందరిలో కూడా అతని వంటి వాడు ఎవడూ లేడు. పైగా ఆపాద మస్తకం, తల నుండి మరి పాదం వరకు, అరికాల వరకు కూడా ఎలాంటి లోపము లేదు. చాలా మంది ఏంటంటే అందంగా ఉన్నాం, మొత్తం అంతా కూడా అందంగా ఉన్నాం, ఎక్కడో చోట అందం కొట్టేస్తుందని. ఎలా అంటే మనిషి మొత్తం బాగున్నాడు, కేసీఆర్ మొక్కు వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది? బాగోదు. మనిషి మొత్తం అందంగా ఉన్నాడు కానీ మెల్లకన్ను, ఎలా ఉంటుంది? బాగోదు. మనిషి అంతా కూడా బాగానే ఉన్నాడు కానీ బాగా నలుపు అనుకోండి, ఎలా ఉంటుంది? కానీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అబ్షాలోములో ఎలాంటి లోపం కూడా లేదండి. అంటే అలాంటి వాడు అబ్షాలోము. అయితే మరి ఇతనికి గర్వం అనేది ఎందుకు వచ్చిందంటారు? ఇతని గర్వం అనేది ఎందుకు వచ్చిందంటారు?
అందాన్ని బట్టి అని అంటారా, ఇంకేమైనా ఉన్నాయా? తర్వాత ఇతను రాజకుమారుడు. తర్వాత ఇతని యొక్క తల వెంట్రుకలు కూడా ఎలా ఉంటాయంటే, ఒకసారి అది కూడా చూస్తే దాని కిందనండి, అతని తల వెంట్రుకలు భారముగా ఉన్నందున ఏటేట అతడు వాటిని కత్తిరించు వచ్చును. కత్తిరించినప్పుడల్లా వాటి ఎత్తు రాజు తూనికను బట్టి 200 తులములైను. అంటే ఏటేట మరి అతను కటింగ్ చేయించుకునేటప్పుడు, ఏటేటంటే సంవత్సరం కూడా అతను మరి జుట్టును కత్తిరించుకున్నప్పుడు వాటి ఎత్తు రాజు తూనికను బట్టి 200 తులములైను. అంటే 200 తులములంటే 200 తులములంటే సుమారుగా ఒక 2 కేజీలండి. అంటే మరి అంత జుట్టు ఉండేదంటే ఉండేదండి. మరి బైబిల్లో దేవుడు రాయించాడు. అంటే అలాంటి మంచి అందగాడు అబ్షాలోము అండి. మరి అంటే ఇక్కడ ఈ రోజున సమాజంలో కూడా ఏంటంటే తలను బట్టి మనిషిని ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే అతని యొక్క జుట్టును బట్టి. ఒక ఆమె మరి ఒక ఆమెకి పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు ఆమె యొక్క ఆలోచన ఏంటంటే, బాగా ఒత్తుగా జుట్టున్న వాడిని, అంటే ఇక్కడ దాకా జుట్టు ఉండాలంటుంది, అలాంటి వాడినే చేసుకోవాలని ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా వద్దని చెప్తుందండి. అంటే మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చినా అలాంటి వాడిని మరి సంబంధాల కింద వచ్చినా కూడా అందరిని కూడా రిజెక్ట్ చేస్తుందంట, జుట్టు లేదని. అయితే ఒక సంబంధం వచ్చింది, అతనికి మంచి జుట్టు ఉంది, ఇక్కడ దాకా మెడ కింద వరకు కూడా జుట్టు ఉందని ఆ జుట్టును చూసి అతన్ని పెళ్లి చేసుకుందండి. పెళ్ళి అయిపోయిన తర్వాత మరి అక్కడ పెద్దవాళ్ళకి నమస్కారాలు పెడతారు కదండి, ఆశీర్వాదాలు పెట్టేటప్పుడు అతని యొక్క జుట్టు ఊడి కింద పడిందంటండి. కింద పడినప్పుడు అతని యొక్క మొత్తం బట్టతల మొత్తం కూడా చూసింది. వెంటనే ఆ వ్యక్తికి విడాకులు కూడా, అంటే ఇది ఒక ప్రాంతంలో జరిగిన ఘటనేనండి. కాబట్టి అంటే జుట్టును బట్టి ప్రేమించేవాడు కూడా ఉంటారండి. అయితే ఇక్కడ అబ్షాలోము ఏంటంటే ఇతనిది ఒరిజినలేనండి, మంచి అందగాడు, అరికాలు మొదలుకొని పాదం వరకు కూడా, అరికాలు మొదలుకొని తల వరకు కూడా ఎలాంటి లోపం కూడా లేనివాడు అబ్షాలోము. అయితే ఇతనికి గర్వం అనేది అందాన్ని బట్టి కాకుండా వాళ్ళ తాతను బట్టి కూడా గర్వం వచ్చే అవకాశం అనేది ఉందండి. తాత అంటే ఎవరంటే అతని తల్లి యొక్క తండ్రి. ఇప్పుడు దావీదు గారికి సౌలు గారు మామ కదండి. దావీదు గారు పెళ్లి చేసుకున్న వాళ్ళలో మరి చాలా మందిని పెళ్లి చేసుకున్నారు కదా, మొత్తం 18 మంది ఎంతమంది ఉంటారు, భార్యలు ఉపపత్నులు కలిపి 18 మంది ఉంటారండి. వాళ్ళల్లో అందరూ రాజకుమార్తెలు ఉన్నారండి. ఒక మేకాలు రాజకుమార్తె, అదే రాజు సౌలు కాబట్టి రాజకుమార్తె. ఇంకెవరున్నారు? దావీదు పెళ్లి చేసుకున్న వాళ్ళలో చాలా మంది ఇప్పుడు సామాన్య స్త్రీలకు పుట్టిన వాళ్ళే ఎక్కువ మంది కుమారులు ఉన్నారండి. ఉదాహరణకి సొలొమోను ఎవరికి పుట్టారంటే దావీదుకి, బత్షెబకి. బత్షెబ ఎవరంటే ఒక ఊరియా భార్య, సామాన్యురాలు, ఒక సైనికుని భార్య. అలాగే అబీగయలు అంటే నాబాలు యొక్క భార్య. అలాగే మిగిలిన వాళ్ళు ఇలా చూసుకున్నా కూడా అందరూ కూడా దావీదు యొక్క కుమారులంతా కూడా సామాన్య స్త్రీలకి పుట్టిన వాళ్ళే. కానీ అబ్షాలోము సామాన్య స్త్రీకి పుట్టినవాడు కాదండి. అంటే సామాన్య స్త్రీ అంటే మామూలుగా ఇలా కాకుండా ఒక రాజు యొక్క కూతురికి పుట్టినవాడే యొక్క అబ్షాలోము అండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 3వ అధ్యాయము
3వ అధ్యాయము 2వ వచనం అండి. తన ఏలుబడిలో 4వ సంవత్సరము ఆ, 2వ నెల అది కాదు, 2 సమూయేలు ఆ, 3:2. హెబ్రోనులో దావీదుకు పుట్టిన కుమారులు ఎవరనగా అమ్నోను అతని జ్యేష్ఠపుత్రుడు, ఎజ్ర ఏలీయురాలకు అహీనోయమును వలన పుట్టెను, కిల్యాబును 2వ వాడు కర్మేలీయుడకు నాబాలు భార్య అయిన అబీగైల వల్ల పుట్టెను, 3వ వాడైన అబ్షాలోము గెషూరు రాజగు తల్మయి కుమార్తెయగు మైకా వలన పుట్టెను. 3వ వాడైన అబ్షాలోము ఎలా పుట్టాడండి? గెషూరు రాజగు తల్మయి కుమార్తెయగు మైకా వలన పుట్టెను. అంటే ఇతని తల్లి ఎవరండి? మైకా. ఈమె ఎవరంటే గెషూరు రాజు కుమార్తె. గెషూరు రాజు కుమార్తె. మరి రాజు యొక్క అంటే వాళ్ళ తాత కూడా ఎవరండి? వాళ్ళ నాన్న రాజే, దావీదు రాజే, అలాగే తాత కూడా రాజేనండి. అంటే దీన్ని బట్టి కూడా అబ్షాలోముకి గర్వం అనేది వచ్చి ఉండొచ్చండి, వచ్చే అవకాశం అనేది ఉందండి. కాబట్టి ఇక్కడ చూసుకుంటే మరి ఈ అబ్షాలోము ఎలాంటి వాడంటే అతనికి సహోదరులు ఉన్నారు కదండి. ఆ సహోదరుల్లో ఇప్పుడు దావీదు యొక్క కుమారుల్లో మొదటి వారు ఎవరంటే ఇప్పుడే మనం చదువుకున్నాం, అమ్నోను. మొదటి వారు ఎవరండి? అమ్నోను. ఈ అమ్నోనుకి తామారు అనే ఒక సహోదరి కూడా ఉంటుందండి. ఎవరుంటారండి? తామారు అనే ఒక సహోదరి. ఈ యొక్క సహోదరిని మరి అమ్నోను అనే అంటే అబ్షాలోమే కన్నయ్య మరి ఈమెను మోహించి మరి ఆమెతో మరి కోటము అనేది జరిగిద్దండి. ఈ విషయం అంతా కూడా మరి తెలిసి దావీదుకు కూడా తెలిసిద్దండి. దావీదుకు కూడా తెలిసిన తర్వాత తన తండ్రి అయిన దావీదు అమ్నోను పైన ఏమైనా యాక్షన్ తీసుకుంటాడని కొంతకాలం వేచి చూశాడండి. కానీ దావీదు ఏమైనా యాక్షన్ తీసుకున్నాడా అమ్నోను మీద? ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోలే. కాబట్టి ఇతను వెంటనే అమ్నోన్ని ఒక విందుకి పిలిచి ఆ విందులో ఒక ప్లాన్ వేసి మామూలుగా మరి అమ్నోన్తో పాటు రాజకుమారులు కూడా నేను ఆ చేయి తలపెట్టి విందుకు రావాలని చెప్పి అమ్నోన్ని అతనితో పాటు కొంతమంది రాజకుమారులు కూడా విందుకు పిలిపించి అక్కడ ఒక ప్లాన్ ప్రకారం మరి ఈ యొక్క అమ్నోన్ను చంపివేయడం అనేది జరిగిద్దండి. ఎవరు? అబ్షాలోం. మర్డర్ చేసి ఎక్కడ వెళ్ళిపోయాడండి? మర్డర్ చేసేసి ఈ యొక్క అబ్షాలోం ఎక్కడికి పారిపోయాడు? ఎక్కడ వెళ్ళాడండి? తాతగారింటికండి. అంటే కొంతమంది పదవులను బట్టి వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే మా తాత మన సినిమాలో చూస్తాం కదా, మా నాన్న ఎమ్మెల్యే లేదా మా నాన్న ఎంపీ, ఈ విధంగా పదవులను బట్టి వాళ్ళ యొక్క వెనమాలన్న బ్యాక్గ్రౌండ్ చూసి గర్వించే వాళ్ళు కూడా ఉన్నారండి. కాబట్టి ఇక్కడ దేవుడు ఇప్పుడు ఇందాక మనం నేర్చుకున్నాం, పాటలు కూడా మనం నేర్చుకున్నామండి. పగ తీర్చడం అనేది ఎవరి పని అండి? ఇప్పుడు దేవుడు పగ తీర్చుకునే టైంలో మన ఎంటర్ అయ్యామనుకోండి, ఇప్పుడు మన దెబ్బ గట్టిగా తగిలిద్దా దేవుని దెబ్బ గట్టిగా తగిలిద్దా? దేవుని దెబ్బ న్యాయంగా మనకంటే బలంగా తగిలిద్దండి. మనకంటే ఇప్పుడు దేవుడు పగ తీర్చుకునే టైంలో మనము దేవుడు తీర్చుకునేది ఏంటి? నేనే పగ తీర్చుకుంటాని మనమే ఎంటర్ మనమే చేస్తున్నాం అనుకోండి, మరి దేవుడు సైడ్ అయిపోతాడండి. వీడు నేను పగ తీర్చుకునే ఛాన్స్ నాకు ఇవ్వట్లేదు, వీడే తీర్చుకుంటున్నాడని దేవుడు ఇంకెన్వాల్వ్ అవడు. కానీ
దేవునికి మనం వదిలిపెట్టేస్తాం అనుకోండి, ఇందాక మనం నేర్చుకున్నట్టుగా దేవునికి వదిలేస్తే దేవుడు కొట్టే తప్ప మనము తీర్చుకునే దానికంటే కూడా, అంటే మనం తీర్చుకోవాలని కాదు, మనకంటే కూడా దేవుని యొక్క దెబ్బ అనేది ఎలా ఉంటుందండి? బలంగా ఉంటుందండి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 35 అండి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 35. వారి కాలు జారు కాలమున పగ తీర్చుటయు ప్రతిఫలం ఇచ్చుటయు నావే. అంటే ఇక్కడ పగ తీర్చుటయు ప్రతిఫలం ఇచ్చుటయు నావే అని దేవుడు అంటే ఎవరేమండి? పగ తీర్చడం కానీ ప్రతిఫలం ఇవ్వాలన్నా కూడా ఆ రెండు కూడా దేవునివే. అంటే పగ తీర్చుకునే విషయంలో దేవునికి మనము వదిలేయాలి. ఇప్పుడు మన న్యాయాధిపతులు మనం చూస్తే ఇక్కడ ఈ వచనంలో మనం చూసుకుంటూ, ఇప్పుడు మనం చదివిన వచనంలో పగ తీర్చుకోవడము ప్రతిఫలం ఇచ్చడం కూడా, ప్రతిఫలం ఇవ్వడం కూడా దేవుని యొక్క పనే. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో మనం అంతకుముందు మనం నేర్చుకున్నాం, ఆల్రెడీ మన ఎగ్జామ్లు కూడా రాస్తాం. అందులో యెఫ్తా తెలుసు కదండి, యెఫ్తా న్యాయాధిపతి. ఇక్కడ యెఫ్తా గురించి మనం చూసుకుంటే న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనంలోనూ అతని గురించి రాయించారండి. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం, గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమ గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. అంటే ఇక్కడ యెఫ్తా గురించి దేవుడు ఇక్కడ వ్రాయిస్తూ ముందుగా అతను ఎలాంటి వాడో, అతని యొక్క బలం ఎలాంటిదో చెప్తున్నాడండి. పరాక్రమం గల బలాఢ్యుడు. కానీ అతను ఎవరి కుమారుడు అండి? వేశ్య కుమారుడు. మరి అతని తండ్రి మరి కొంతమందిని వివాహం చేసుకోవడం ద్వారా కొంతమంది పిల్లలు కూడా పుట్టమనే జరిగిద్దండి. వాళ్ళు అతనితో పాటు అతని సహోదరులు ఏమంటారంటే, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు కదా, నీకు మా తండ్రి అంట నీకు స్వాస్థ్యము లేదు. ఓకేనా? నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు కాబట్టి మా తండ్రి అంటే నీకు స్వాస్థ్యం లేదు. అంటే ఇక్కడ మరి యెఫ్తా అక్కడ వాళ్ళని వదిలేసి మళ్ళీ వేరే ఊరు వెళ్ళిపోవడం అనేది, టోబు దేశాన్ని వెళ్ళిపోవడం అనేది జరిగిద్దండి. మరి యెఫ్తా మంచి పరాక్రమశాలి. దానికంటే ముందు ఒక న్యాయాధిపతుల గ్రంథంలో 9:5 చూసుకుంటే అబీమెలెకు అని వాడు ఉంటాడండి. అబీమెలెకు. ఈ అబీమెలెకు ఎవరంటే గిద్యోను యొక్క కుమారుడు అండి, గిద్యోను యొక్క కొడుకు. వీడు ఏం చేస్తాడంటే ఆస్తి కోసం తన యొక్క అన్నదమ్ములు అందరూ ఒక 70 మంది ఉంటారండి. అన్నదమ్ములు 70 మంది. ఈ యొక్క 70 మందిని ఆస్తి కోసం ఏం చేస్తారంటే ఒక్క రాతి మీద 70 మందిని చంపేస్తారండి. అలాంటి వాడు యొక్క అబీమెలెకు. కానీ ఇక్కడ యెఫ్తా అలా చేశాడండి. ఇప్పుడు ఇతనికి 70 మంది సహోదరులు ఏమి లేరండి యెఫ్తాకి. అతనికి ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు, కానీ అతని యొక్క సహోదరులని ఇక్కడ మరి దేవుడు రాయించాడు కాబట్టి మరి 2 3 ఎంతమంది ఉండొచ్చు. మరి యెఫ్తా మంచి పరాక్రమశాలే కాబట్టి ఆ సహోదరుల్ని ఈయనే చంపేసి ఈయన అయిపోవచ్చు రాజుకి, న్యాయాధిపతి కింద. కానీ అలా చేయలేదండి. చివరికి ఆ దేశం వాళ్ళే మళ్ళీ యెఫ్తా దగ్గరికి వచ్చి నీవు మళ్ళీ ఈ జనుల మీద న్యాయాధిపతిగా ఉండాలని యెఫ్తా దగ్గరికి తిరిగి రావడం అనేది జరిగిందండి. అంటే ఇదంతా కూడా ఎందుకు వచ్చేసానంటే, పగ తీర్చుట దేవుని పని. పగ తీర్చడం కానీ ప్రతిఫలం ఇవ్వడం కానీ ఎవరి యొక్క పని అండి? దేవుని యొక్క పని. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పానండి? పగ తీర్చడం కానీ ప్రతిఫలం ఇవ్వడం కానీ దేవుని యొక్క పని అని చెప్పడానికి ఇవన్నీ కూడా మీకు చెప్పానండి.
కాబట్టి ఈ యొక్క అబ్షాలోము అమ్నోను చంపేసి మర్డర్ చేసి తాతగారింటికి ఎందుకు వెళ్ళిపోయాడంటే మా తాత రాజు, ఇంకా అక్కడ ఉంటే నా నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరు కూడా ఉండరు, ఇక నేను హ్యాపీగా ఉండొచ్చు, మా తాత రాజు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి నన్ను తీసుకెళ్ళేంత ధైర్యం ఎవరికి కూడా ఉండదు అని అనుకున్నాడండి. సరే, మొత్తం మీద అంటే ఇక్కడ అబ్షాలోము ఈ అమ్నోను చంపేసి మరి పారిపోయినప్పుడు అంటే వెంటనే ఎందుకు వెళ్ళిపోయాడంటే ఇక్కడ ఉంటే నన్ను ఏమైనా చేస్తారేమో అనే భయంతో తాతగారింటికి వెళ్ళిపోవడం అనేది జరిగిద్దండి. ఆ తర్వాత యోవాబు తెలుసు కదండి, దావీదు యొక్క సైన్యాధిపతి. మరి యోవాబు మరి అబ్షాలోముని మరి నీ కుమారుడే కదా, ఏదైనా మరి తప్పు చేసి ఉండొచ్చు, మళ్ళీ అతని కుమారుడే కదా, మళ్ళీ ఇక్కడ తీసుకొస్తే బాగుంటుందని మొత్తం మీద కొంత రాయబారాన్ని నడిపి మొత్తం మీద అబ్షాలోముని ఇక్కడికి తీసుకురావాలని అనుకోవడం అనేది జరిగిద్దండి. మొత్తం మీద పిలిపిస్తాడు, దావీదు కూడా క్షమిస్తాడు. క్షమించిన తర్వాతైనా అబ్షాలోము ఎలా ఉంటాడో చూస్తే 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము మొదటి నుంచి అండి, దానికంటే పైన ఒకసారి చూడండి, 33 వచ్చినండి, 14:33. అంతటి యోవాబు రాజునొద్దకు వచ్చి ఆ సమాచారాన్ని తెలపగా రాజు అబ్షాలోమును పిలువనంపించెను. అతడు రాజునొద్దకు వచ్చి రాజ సన్నిధిని సాష్టాంగ నమస్కారం చేయగా రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకొనును. అంటే క్షమించాడండి. అంటే అబ్షాలోమును ముద్దు పెట్టుకున్నాడంటే దావీదు ఇక అబ్షాలోముని చేసిన తప్పుని క్షమించాడు. క్షమించిన తర్వాత ఇతను ఎలా ఉన్నాడు అంటే, ఇది అయిన తర్వాత 15వ అధ్యాయం ప్రారంభంలో చూడండి, ఇది అయిన తర్వాత అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుడికై 50 మంది బంట్లను ఏర్పరచుకును. ఉదయమునే లేచి బయలుదేరి పట్టణం యొక్క గుమ్మపు మార్గమందు ఒక తట్టును నిలిచి రాజు చేత తీర్పు నందుటికై వ్యాజ్యమాడు వారెవరైనా వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి, నీవు ఏ ఊరి వాడవని అడుగుచుండెను. నీ దాసుడైన నేను ఇశ్రాయేలు గోత్రములో ఫలాని దానికి చేరిన వాడని వాడు చెప్పగా అబ్షాలోము, నీ వ్యాజ్యం సరిగాను న్యాయముగాను ఉన్నది కానీ దాన్ని విచారించుటకై నియమింపబడిన వాడు రాజునంత ఒకడును లేడని చెప్పి, నేను ఈ దేశమునకు న్యాయాధిపతిని ఉండుట ఎంత మేలు. అప్పుడు వ్యాజ్యమాడు వారు నా యొద్దకు వత్తురు, నేను వారికి న్యాయము తీర్చుదని చెప్పుచూ వచ్చును. చూసారండి, అంటే ఇక్కడ అబ్షాలోము యొక్క ఆలోచన ఏంటండి, అప్పుడే కదండి నాన్న దగ్గరకు వచ్చాడు, నాన్న క్షమించాడు, క్షమించిన తర్వాత మరి కుదురుకొండాలి కదండి, వాళ్ళు ఏం చేస్తున్నాడండి, అంటే వ్యాజ్యమాడు వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళ వివరాలను కనుక్కొని, ఇప్పుడు వీళ్ళకి వ్యాజ్యం తీర్చేది ఎవరు, రాజు. ఏదైనా న్యాయం తీర్చేది, వ్యాజ్యం ఏమైనా ఉంటే తీర్చేది రాజు చేయాలి. కానీ ఇక్కడ రాజు ఉండగా ఇతను ఏమంటున్నాడు, ఆల్రెడీ రాజు లేడండి, ఉన్నాడు, ఉన్నా కూడా మరి ఈ యొక్క వ్యాజ్యము తీర్చే ఒక న్యాయాధిపతి ఉంటే బాగుంటుంది కదా అని అతను అనుకొని అతనే ఒక రథమును సిద్ధపరచుకోవడం, మరి అతని వెనక డప్పు కొట్టడానికి ఒక 50 మంది బంటుల్ని సిద్ధపరచుకోవడం, తనకు తానే ఇంకా రాజు అయిపోవాలి అని అనుకొని చివరికి దావీదు మీద కుట్ర చేస్తాడండి. దావీదు మీద కుట్ర చేసి మరి దావీదుతో యుద్ధానికి తలపడతాడు ఈ యొక్క అబ్షాలోము అండి. తన ఎద్దకు ఎవరైనా వస్తే తనకు నమస్కారం చేయడికి ఎవడైనా తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతన్ని పట్టుకుని ముద్దు పెట్టుకొని వచ్చును. మరి ఇశ్రాయేలు అందరికి అబ్షాలోము ఈ ప్రకారం చేసి ఇశ్రాయేలు అందరినీ కూడా తన తట్టు తిప్పుకునను. చివరికి ఏం చేశారండి, ఇశ్రాయేలు అందరినీ కూడా ఈ విధంగా చేస్తా, నీకు న్యాయం నేను చేస్తా, నువ్వు నా వైపు ఉండు, నేను చూసుకుంటా
అని ఇశ్రాయేల్ అందరినీ కూడా తన వైపు తిప్పుకున్నాడండి. తర్వాత చివరికి తండ్రిని మోసం చేశాడు. మరి అసలే దావీదు చాలా దయా హృదయం కలిగిన వాడండి. దయా హృదయం కలిగిన వాడు ఎలా చెప్పొచ్చు అంటే, తర్వాత అబ్షాలోము చనిపోయినప్పుడు నా కుమారుడు అబ్షాలోమా, నా కుమారుడు అబ్షాలోం అని ఏడుస్తాడండి. అంటే అబ్షాలోము తప్పు చేసినా కూడా ప్రేమ అనేది, తండ్రి ప్రేమ అనేది ఉందండి. కానీ ఇక్కడ ఏంటంటే ఇలా మొత్తం మీద తిరుగుబాటు చేస్తాడు. తన రాజుగా ఉండాలని ఒక కుట్ర చేసి తన సైడ్ కొంతమంది సైనికుల్ని ఏర్పరచుకొని తనకు రాజుగా ప్రకటన చేసుకోవడానికి ఒక ప్లాన్ వేస్తాడండి. అదేంటంటే ఈ యొక్క ప్లాన్లో దేవుణ్ణి ఉపయోగించుకుంటాడండి. అంటే దేవుని దగ్గర గేమ్స్ ఆడకూడదండి. దేవుని పేరు చెప్పి గేమ్స్ అనేది ఆడకూడదు. 7వ వచనం చూడండి. 7వ వచనం అండి. అదే 2 సమూయేలు 15వ వచనంలో 4 సంవత్సరంలో జరిగిన మీదట, అంటే అమ్నోను చంపేసి 4 years అయిందండి. తన అన్నను చంపేసి 4 years అయింది. 4 సంవత్సరంలో జరిగిన మీదట అబ్షాలోము రాజునంతకు వచ్చి, నీ దాసుడైన నేను సిరియా దేశం నందలి గెషూరు నందుండగా, నేను అన్నయ్యని చంపేస్తాను కదా, అన్నయ్యని చంపేసి నేను ఎస్కేప్ అయిపోయాను కదా, ఆ యొక్క సిరియా దేశానికి వెళ్ళి మరి గెషూరు నందుండగా యెహోవా నన్ను యెరూషలేమునకు తిరిగి రప్పించిన ఎడల నేను ఆయనను సేవించదని మొక్కుకుంటేనని కాబట్టి నేను హెబ్రోనుకు పోయి యెహోవాకు నేను మొక్కుకున్న మొక్కు బడి తీర్చుకున్నట్టుకు నాకు సెలవిమ్మని మనవి చేయగా రాజు సుఖముగా పొమ్మని సెలవిచ్చాను. కనుక అతడు లేచి హెబ్రోనుకు పోయాను. ఏమని చెప్తున్నాడండి? నానా నేను మరి గెషూర్లో ఉన్నప్పుడు నేను ఒక మొక్కుబడి చేసుకున్నా. చూడండి, నేను మరి గెషూర్లో ఉన్నప్పుడు ఒక మొక్కుబడి చేసుకున్నా. ఆ మొక్కుబడి ప్రకారం ఇప్పుడు నేను హెబ్రోనుకి వెళ్తున్నానని చెప్పి దావీదుతో చెప్పినప్పుడు దావీదు కూడా వెళ్ళమని చెప్తాడండి. చెప్పిన తర్వాత అక్కడ ఏం చేస్తాడు? చెప్పిన తర్వాత అక్కడ వినండి. ఆ హెబ్రోన్లో మరి యెరూషలేములో మొక్కుబడి ఉందా, యెహోవాకి నేను మొక్కుబడి చేసుకోవాలని చెప్పి మరి దావీదుతో చెప్పి అక్కడికి వెళ్ళి ఏం చేస్తారంటే దావీదు మీద కుట్ర చేస్తారండి. దావీదు మీద కుట్ర చేసి దావీదుని ఎలా అయినా చంపాలో, నేను రాజుని అవ్వాలని కుట్ర చేయడం అనేది జరిగిద్దండి. మరి అలాంటి వాడికి దేవుడు ఎలాంటి శిక్ష విధించాడండి? 2 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 2 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 8వ వచనం అండి. 8వ వచనం నేను చదువుతాను చూడండి. యుద్ధము ఆ ప్రదేశమంతటను వ్యాపించును, మరియు నాటి దినమున కత్తి చేత కూలిన వారి కంటే ఎక్కువ మంది అడవిలో చిక్కుబడి నాశనమయ్యారు. అంటే ఇక్కడ ఆ యుద్ధం జరుగుతుందండి. ఎవరికి? తండ్రి కొడుకులకి. యుద్ధం జరిగేటప్పుడు నాటి దినం అంటే ఆ రోజున ఆ కత్తి చేత కూలిన వారి కంటే, అంటే యుద్ధంలో పొడుచుకొని చచ్చిపోయిన వాళ్ళకంటే ఎక్కువ మంది
అడవిలో చెక్కబడి నాశనమయ్యారు. అంటే అడవిలో ఉండి చెక్కబడి నాశనం అయిపోయారంటండి. చెక్కబట్టం అంటే అది కింద మరి అప్షలోము దాంతో చదివితే మనకు అర్థమైందండి. అప్పుడు అప్షలోము కంచర గాడి మీద ఎక్కిపోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయను. అంటే అప్షలోము యుద్ధం జరిగేటప్పుడు కంచర గాడి మీద వెళ్ళటం అనేది దావీదు యొక్క సేవకులు చూస్తారండి. అలా చూసినప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే ఆ కంచర గాడిద యొక్క ఒక గొప్ప మస్తకి వృక్షం కింద వృక్షం యొక్క చిక్కు కొమ్మల క్రిందకి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకున్నందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికిను మధ్యను వేలాడుచుండగా అతని క్రిందనున్న కంచర గాడిద సాగిపోయిను. అంటే ఇక్కడ మస్తకి వృక్షం అనేది ఎలా ఉంటదంటే దీనికి చిక్కు కొమ్మలు అనేవి ఎక్కువ ఉంటాయండి. చిక్కు కొమ్మలు అంటే దగ్గరగా కొమ్మలన్నీ కూడా ఎలా ఉంటాయంటే దగ్గరగా ఉంటాయి. అసలు మరి మన అప్షలోం జుట్టు ఎలా ఉంటదండి? బాగా పొడవుగా బాగా ఒత్తుగా ఉంటది కాబట్టి, ఉంగరాల జుట్టు కాబట్టి అలా అతను ఇప్పుడు గుర్రం మీద కానీ గాడిద మీద కానీ వెళ్ళేటప్పుడు ఇలా సాఫీగా ట్రైన్లో వెళ్ళినట్టు వెళ్ళిపోతామండి. కొద్దిగా ఇలా ఎగురుతూ జంప్ చేస్తే ఇలా వెళుతూ ఉంటారు. అలా వెళ్ళేటప్పుడు ఇతనే అలా ఎగిరేటప్పుడు అతనుకున్న జుట్టు కూడా ఏమైందండి? కొద్దిగా ఎగిరింది కాబట్టి ఇతను మస్తకి వృక్షము కింద నుండి వెళ్ళేటప్పుడు ఆ జుట్టు ఎగిరి ఇక్కడ ఆ యొక్క మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్మల్లో చిక్కుపోయిందండి. కంచర గాడిద వెళ్ళిపోయింది. ఇతను ఎక్కడ ఉన్నాడు? ఆ చెట్టు కొమ్మలు చిక్కుపడి భూమికి ఆకాశానికి మధ్యలో అలా ఉండిపోయాడండి. ఇది ఎవరు చూసారంటే యోవాబు యొక్క ముందు డైరెక్ట్గా యోవాబు చూడండి. కొంతమంది సైనికులు చూసి యోవాబుతో చెప్తారండి. వెంటనే మరి చంపేపోయావంటే నేను రాజు ఆల్రెడీ చంపొద్దని చెప్పాడు, నేను చంపను, కావాలంటే నువ్వే చంపుకొని అతను చెప్తాడండి. తర్వాత యోవాబు ఎలా అయినా మరి చంపాలని యోవాబుతో పాటు అతని యొక్క ఆయుధాలు మోసే వాళ్ళందరూ కూడా కలిసి ఏం చేస్తారండి? అప్షలోముని మరి చంపడం అని బాణం వేసి అప్షలోముని చంపడం అనేది జరిగిందండి. అంటే ఇక్కడ ఇతని యొక్క జుట్టు వల్ల చివరికి చనిపోయాడండి. గర్వాన్ని బట్టండి. అంటే అతని యొక్క జుట్టు వల్ల అతను అందులో చిక్కుపడ్డాడు, ఇరుక్కుపోయాడు. అదొక రీజన్. కానీ ఇతని యొక్క గర్వాన్ని బట్టి చనిపోవడం అనేది, చంపబట్టడం అనేది జరిగిద్దండి. మామూలుగా ఒక పెద్దవాళ్ళు కొంతమంది ఒక సామెత చెప్తూ ఉంటారు, బట్టతల ఉన్నాడు భాగ్యవంతుడు అని. అంటే కటింగ్ ఉండదంట, అలాగే షాంపూ ఖర్చు ఉండదు, అలాగే చుండ్రు పట్టి ఇలా గోక్కోవడం ఇలాంటివి ఏమీ కూడా ఉండదు, కొబ్బరి నూనె కూడా ఖర్చు ఉండదు, గోక్కోవడం కూడా ఉండదండి. కానీ ఇక్కడ ఏంటంటే ఇంతకీ అప్షలోము ఇలా చంపబడ్డానికి కారణం ఏంటంటే అతనికి ఉన్న గర్వం. అతను ఒకసారి కాకపోయినా ఒకసారి తన యొక్క మనసు అనేది మార్చుకుని చివరికి దేవుని మీద కూడా ఏంటంటే దేవుని కూడా అడ్డం పెట్టుకున్నాడండి. దేవుని అడ్డం పెట్టుకుని గేమ్స్ ఆడడం కూడా జరిగింది. కాబట్టి దేవుడు ఇలాంటి శిక్ష అనేది అప్షలోముకి విధించాడండి. కాబట్టి చివరిగా 1 కొరింథీ పత్రిక 1:27 అండి. 1 కొరింథీ 1:27 27 అండి. ఏ శరీరియో దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు అంటే ఏ శరీరియో దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు. దేవుని ఎదుట ఏ శరీరం అంటే ఎవరైనా కూడా దేవుని యందు అతిశయింపకూడదు, అంటే ఎవరు కూడా గర్వపడకూడదు అని ఏం చేశారంటే దేవుడు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు.
కాబట్టి అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించేవాడు ఎవరైనా కూడా ఎవరిని బట్టి అతిశయించాలండి? దేవుని బట్టి అతిశయించాలి తప్ప మనకున్న వాటిని బట్టి, మనకున్న పదవులను బట్టి, మనకున్న అందాన్ని బట్టి, మనకున్న ఆస్తిని బట్టి అతిశయింపకూడదని ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం నేర్చుకుంటున్నామండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ పరలోకమందున మా తండ్రి, ఇప్పటి వరకు కూడా గర్వం అనేది ఎంత ప్రమాదము అనే అంశాన్ని గురించి కొద్దిసేపు నీ యొక్క పిల్లలకి వివరించి చెప్పాను తండ్రి. విన్న వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్య ప్రకారం దాన్ని జీవించి మేమంతా కూడా ఇప్పుడు మేము విన్నట్టుగా నేర్చుకున్నట్టుగా గర్వం అనేది ఉండకుండా అతిశయించేవారు ఎవరైనా ఉంటే నీ యందే అతిశయించాలని నీ ద్వారా తెలుసుకున్నాం తండ్రి. విన్న వాక్యాన్ని అర్థం చేసుకుని వాక్య ప్రకారం దాన్ని జీవించి మేమంతా కూడా నీ యొక్క నిత్య రాజ్యానికి చేరుకునే బిడ్డలు కొనడానికి సహాయం దయచేయమని యేసు నామాన్ని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అంటే రొట్టె దర్శనం ముగించుకుని వెళ్ళిపోదాం. మీకు చిన్న ప్రశ్న ఏంటంటే, మీ ఎదురుగా బాక్స్ కనబడుతుందండి, 2020 జనవరిలో పెట్టాం. మీకు ఏది డౌట్ ఉన్నా వాక్యం నుంచి పేరేం రాయకుండా దాంట్లో ఇచ్చేసేయచ్చు. వెంటనే సమాధానం అంటే కష్టం. ఎందుకో చెప్పనా? కాదు, దాన్ని అసలు ఇంగ్లీష్ బైబిల్ ఏమి రాశారు, ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు ఏమైనా తప్పు జరిగిందా, అవన్నీ చూసి మీకు నెక్స్ట్ వీక్ ఇస్తాను. మీరు ఆ పేపర్ మీద రాసిస్తే నేను వచ్చే ద్వారా ఇస్తాను. అలాగే రెండో ప్రశ్న, మన చర్చిలో ఎవరు అందగాడో చెప్పండి. కొందరు రాజేష్ అంక, కొందరు హరిబాబు అంక, కొందరు కావ్య అంక, నాగలక్ష్మి అంక, కోటేశ్వరి అంక చెప్తున్నారు. ఎవరు అందగాడో నేను వచ్చే ఆదివారం చెప్తాను. నేను మన చర్చిలో ఎవరు అందగాడని వారం రోజులు ఆలోచించండి. నువ్వు సరిగ్గా ఎక్కడికో వెళ్ళొద్దు. నీ సింపుల్ క్వశ్చన్ అడిగితే నువ్వు దీర్ఘంగా ఆలోచించవద్దు. మూడోదండి, నేను ఈరోజు ఒక ఆల్బమ్ని మీకు 6 సాంగ్స్ కలిపి యూట్యూబ్లో పెడతాను. ఈ రోజు వినండి, వచ్చే ఆధారం దాని గురించి వివరిస్తాను. ఓకేనా? రొట్టె దర్శనం తీసుకుని ముగించుకుని సర్వస్రావు ముగింపు ప్రార్థన చేస్తే ముగించుకుంటాం.